వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ మరింత దూకుడు పెంచింది. సిట్ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన ఈడీ నిందితులుగా ఉన్న ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తోంది. నిందితులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తోంది. మంగళవారం A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని విచారించింది. ఇవాళ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఈ కేసులో A2 గా ఉన్న వాసుదేవ్ రెడ్డిని 5 గంటల పాటు విచారించింది. 2022-2025 మధ్య కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఆరా తీసింది. మద్యం కంపెనీలు, డిస్టిలరీలపై ఒత్తిడి తెచ్చి 15-20% కమిషన్లు వసూలు చేశారని ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఆ డబ్బులతో వాసుదేవరెడ్డి భార్య, బంధువుల పేర్లతో దాదాపు 95.80 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఈడీ గుర్తించింది. వాసుదేవరెడ్డి వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. బ్యాంక్ స్టేట్మెంట్లు, స్థిరాస్తి పత్రాలు తీసుకురావాలని సూచించి వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఇప్పటికే 441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో వాసుదేవరెడ్డి బంధువులకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి.